ఎలాన్ మస్క్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రెన్యూర్ని బీట్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? స్టాన్ఫర్డ్ నుంచి ఒక బిజినెస్ డిగ్రీయా లేదా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంటా? కానీ ఇవేవి లేకుండానే చైనాకు చెందిన ఒక కెమిస్ట్ టెస్లాని బీట్ చేశాడు. ఎస్, ఇతడి పేరే మిస్టర్ వాంగ్ ఫు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ BYD కార్స్. వాంగ్ ఫు 1985లో తన కజిన్ దగ్గర కేవలం $35,000 లోన్ తీసుకొని BYDని స్థాపించారు. వాళ్ళప్పుడు మొబైల్ యొక్క బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండేవాళ్ళు. కానీ 2002లో అందరూ వద్దని చెప్తున్నా వినకుండా ముందుకెళ్లి ఒక ఫెయిల్ అవుతున్న కార్ కంపెనీని కొనుక్కున్నాడు. అప్పుడే BYD ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో లెజెండరీ ఇన్వెస్టర్ అయిన చార్లీ ముంగర్ BYD కార్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు అతడు మాట్లాడుతూ వాంగ్ ఫు ఒక జీనియస్ అని, అతడు ఇన్నోవేషన్లో ఎలాన్ మస్క్ కంటే బెటర్ అని కితాబిచ్చాడు. అండ్ చార్లీ ముంగర్ ఆ మాటలు చెప్పిన ఎగ్జాక్ట్లీ 16 ఇయర్స్ తర్వాత అంటే 2024లో BYD టెస్లాను బీట్ చేసి వరల్డ్ లోని లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ గా నిలిచింది. దానికి మేజర్లీ 2 రీజన్స్. నెంబర్ 1, కంటిన్యూస్ ఇన్నోవేషన్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఇన్నోవేట్ చేసిన బ్లేడ్ బ్యాటరీ అనేది EV ఇండస్ట్రీలోనే ఒక సంచలనం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు టెస్లా కూడా అదే బ్యాటరీస్ యూజ్ చేస్తుంది. నెంబర్ 2, కాంపిటేటివ్ ప్రైసింగ్. BYD కార్స్ ఆర్ వే చీపర్ దెన్ టెస్లా. అండ్ ఇలాంటి వరల్డ్ క్లాస్ బిజినెస్ కేస్ స్టడీస్ ని తెలుగులో చూడాలంటే ఫాలో కొట్టేసేయండి.